ओ शांति। ओ शांति। ओ शांति। ఓం శాంతి. నేను ఆత్మ గుణవంతుడను. నాలో దివ్య గుణాలు నిండి ఉన్నాయి. శ్రేష్టమైన ఆత్మను, గుణవాన్ ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ఉన్నతో ఉన్నతమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 12/7/2025. आज का हेडिंग मीठे बच्चे, तुम्हें सच्चे सच्चे वैष्णव बनना है. सच्चा वैष्णव भोजन की परहेज के साथ साथ पवित्र भी रहता है. సో ఈ రోజు పరమాత్మ మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారు? వైష్ణవుడు అనే దృష్టి. అంటే ఏంటి? ఒక డివైన్ పర్సనాలిటీ, విష్ణువు యొక్క మార్గంలో నడిచేవారు అని అంటారు. దేవీ దేవతా స్వరూపం అని అంటారు. మరి మీరు ఆ విధంగా తయారవుతున్నారంటే మీరు తినే భోజనం కూడా ఎంత పథ్యంతో ఉండాలి? దేవీ దేవతలకి గుడిలో చూసినా, ఏదన్నా స్పిరిచువల్ ఒక డివోషనల్ సెంటర్స్ లో చూస్తే ఆ గాడెస్ ముందు ప్రసాదం ఎలాంటిది పెడతారు? ప్యూర్ ప్రసాదం పెడతారు. ఏదంటే అది పెట్టారు కదా. మరి మన బుద్ధి కూడా అంత డివైన్ గా అవుతుందంటే మన బుద్ధికి, ఈ శరీరానికి ఏ ఫుడ్ పెడుతున్నాం? ఫుడ్ మీద అంత అటెన్షన్ పెడుతున్నామా? పథ్యాన్ని వహిస్తున్నామా? లేక అన్ని తినేస్తున్నామా? చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎంతో మనస్సు, బుద్ధిని పవిత్రంగా, ప్యూర్గా, కొంచెం కూడా నెగటివిటీ లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇదంతా ఎందుకు? మీరు సత్యమైన వైష్ణవులుగా అవుతున్నారు కాబట్టి. ప్రశ్న, कौन सा अवगुण गुण में परिवर्तन हो जाए तो बेड़ा पार हो सकता है? सबसे बड़ा अवगुण है मोह. मोह के कारण संबंधियों को याद सताती रहता है. किसी का कोई मरता है तो 12 मास तक उसे याद करता रहता है. मुंह टक्कर दे रोते जाते हैं, याद आती रहेगा. ऐसा ही अगर बाबा की याद सताए, दिन रात तुम बाबा को याद करो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. जैसे लौकिक संबंध याद आता वैसे याद भगवान को ही करना है. ఏ అవగుణం గుణంలోకి పరివర్తన అవుతే మన జీవితం అనే నావ ఈ దుఃఖధామం నుంచి సుఖధామం వరకు ఆ ఒడ్డుకి చేరుకోగలదు. మరి పిల్లలైన మీలో ఏదైనా అవగుణం, ఈరోజు ఏ అవగుణం చెప్పారు? మోహం. మోహం యొక్క కారణంగా ఏం చేస్తాం? సంబంధీకులే గుర్తొస్తారు. నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా తోటివారు, ఇలా సంబంధీకులే గుర్తొస్తారు. ఎవరైనా చనిపోతే 12 మాసాల వరకు వారినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ బాబా ఒక క్లారిటీ ఇస్తున్నారు. సంబంధీకులను గుర్తు చేసుకున్నారు, దట్స్ ఫైన్. ఎట్ ద సేమ్ టైం
ఆ సంబంధీకులను గుర్తు తెచ్చుకునేటట్టు పరమాత్మని మీరు గుర్తు తెచ్చుకుంటున్నారా? ఆ పరమాత్మని కనుక మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే ఆబ్వియస్ గా ఆ సంబంధీకుల వెయిటేజ్ ఈ బుద్ధి మీద ఉండదు. ఎట్ ద సేమ్ టైం మన ఈ జీవితం అనే నావ సుఖధామం వైపు వెళ్ళగలదు. సో అలాంటి మర్చిపోని విధంగా పరంధామ నివాసి అయిన పరమాత్మ నాకు ఎంత వరకు గుర్తొస్తున్నారు రోజంతా అనేది చెక్ చేసుకోవాలి. बाप रोज रोज बच्चों को समझाते हैं, अपने को आत्मा समझ, बाबा को याद कर बैठो. आज इसमें ऐड करते सिर्फ बाप नहीं दूसरा भी समझाना है. मुख्य बात है परमपिता परमात्मा शिव, उसको गॉड फादर कहते हैं, ज्ञान सागर भी कहता है. సో భగవంతుడు ప్రతిరోజు మనకి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఒక ఆత్మ అని భావించి పరమాత్మని స్మృతి చేయండి. మరి ఈరోజు ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నారు. కేవలం తండ్రి అని గుర్తు తెచ్చుకోకండి, దాంతో పాటు పరంపిత పరమాత్మ, హైయెస్ట్ అథారిటీ, సుప్రీం ఫాదర్, गॉड फादर शिव అని గుర్తు తెచ్చుకోండి. ज्ञान सागर होने कारण टीचर भी राजयोग सिखलाते हैं. సో వారు జ్ఞాన సాగరుడు, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి వారు ఒక టీచర్ గా అయ్యి మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. ये समझाने से समझेंगे कि सत्य बाप उन्हें पढ़ा रहा है. ప్రాక్టికల్ బాత్ యహ సునాతే హే. అర్థం చేసుకునే వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు. సత్యమైన తండ్రి వీరి చేత చదివిస్తున్నారు, ప్రాక్టికల్ గా విషయాలను వినిపిస్తున్నారు. ఎవరి చేత? దాదా లేఖరాజ్ బ్రహ్మ అనే తనువు చేత. ये सबका बाप भी है, टीचर भी है, सदगति दाता भी है, फिर उसको नॉलेजफुल कहा जाता है. మరి అందరికీ తండ్రి, టీచర్, సద్గతి దాత, నాలెడ్జ్ఫుల్, తండ్రిగా, టీచర్గా, పతిత పావనుడిగా, జ్ఞాన సాగరుడిగా అర్థం చేయిస్తున్నారు. కానీ ఎన్ని వర్షన్స్ ఉన్నా మొట్టమొదటైతే వారిని తండ్రి, హే ఫాదర్, హే గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కదా. వారు వచ్చి మనందరినీ చదివిస్తున్నారు. हम ब्रह्म कुमार कुमारिया ही, ब्रह्मा भी रचना ही, शिव बाबा की और भी संगम युग. एम ऑब्जेक्ट भी राजयोग की है, हमको राजयोग सिखलाते हैं. మరి మీరందరూ బ్రహ్మ ద్వారా, దాదా లేఖరాజ్ ద్వారా అడాప్ట్ అయిన వారు కాబట్టి బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారి. స్వయం భగవంతుడు రచయిత. వారు ఈ సంగమ యుగంలో వచ్చారు మనకి రాజయోగాన్ని నేర్పించడానికి. రాజయోగాన్ని చదివిస్తున్నారంటే దీని ద్వారా సిద్ధి ఏమైంది? అతను టీచర్ రోల్ కూడా ప్లే చేస్తున్నట్టు. ప్రపంచంలో ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ పక్కాగా కూర్చోవు. బాబా కూర్చొని మనకి ఎన్నెన్ని విషయాలు అర్థం చేయిస్తారు. कोई को जास्ती धारणा होती है, कोई को कम होते हैं. మరి ఇన్ని విషయాలు అర్థం చేయిస్తే కొంతమందికి ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా అవుతాయి, కొంతమందికి చాలా కొద్దిగానే అవుతాయి. परहेज भी बाबा बतलाते रहता है, तुम पूरा सब वैष्णव बनते हो. वैष्णव अर्थात వెజిటేరియన్ होते हो. మరి బాబా ఈరోజు వైష్ణవ్ అంటే ఏంటి? వెజిటేరియన్ గా అవ్వాలి అంటే మనం తినే భోజనం పైన అంతటి అటెన్షన్, అంతటి పథ్యం ఉంచాలి.
मांस मदिरा आदि नहीं खाते हो परंतु विकार में जाते बाकी वैष्णव बना तो क्या हुआ। वैष्णव कुल के कहलाते अर्थात प्यास आदि तमोगुनी चीज नहीं खाते हो। సో ఇవాళ వైష్ణవ్ అంటే డెఫినేషన్ చెప్తున్నారు. ఆనియన్స్, మిగతావన్నీ నాన్ వెజిటేరియన్, ఇవన్నీ మీరు పథ్యాన్ని వహించాలి, పూర్తి వైష్ణవులుగా అవ్వాలి. తమోగుని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవేవి మీరు స్వీకరించకూడదు. ఎవరైతే మంచిగా ఉంటారో, రిలీజియస్ మైండెడ్ ఉంటారో వారు ఈ పాయింట్స్ ని రియలైజ్ చేసుకుంటారు. సన్యాసులు పవిత్రమైన ఆత్మ నుంచే దానం తీసుకుంటాము, పుణ్య ఆత్మగా అవ్వగలుగుతారు అని అంటారు. దాని ద్వారా సిద్ధి ఏమైంది? దాన పుణ్యాలు, పుణ్య ఆత్మ, దాన పుణ్యాలు చేసే వారిని పుణ్యాత్మ, పవిత్రాత్మ అని అంటారని. ఆత్మ అయితే నిర్లేపి కాదు, అంటే ఆత్మకి ఇది అంటుకోదు అనేది కాదు. साधुओं को भी महान आत्मा कहता है. दिव्यात्मा, पापात्मा, पुण्यात्मा, పవిత్ర ఆత్మ, సాధువులని మహాన్ ఆత్మ అని అంటారు కదా. మహాన్ పరమాత్మ అని అనరు, మహాన్ ఆత్మ అంటారు. వారిని సర్వవ్యాపి అనడం కూడా రాంగ్. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటారు. చదివించేది, మాట్లాడించేది ఇక్కడ ఆత్మ. దీని ద్వారా సిద్ధి అవుతుంది, ఆత్మనే మాట్లాడుతుంది. 84 లక్షల జన్మలు కాదు కదా, 84 జన్మలే తీసుకుంటుంది. इंद्रप्रस्थ से धक्का दिया तो पत्थर बन गया, ऐसी ऐसी बातें लिख दिया है. మనుషులకి ఏ మాటలు తోచితే అవి రాసేస్తూ వచ్చారు. ఇంద్రప్రస్థ నుంచి, ఇంద్రప్రస్థసే దక్కా కియాతో, ఇంద్రప్రస్థలో కనుక మోసం చేస్తే రాయిగా అయిపోతారు అని అంటారు. కానీ ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు దేహపు సర్వ సంబంధాలు వదిలేసి స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉండండి. నేను ఆత్మ 84 జన్మలు తీసుకోవాలి అనే స్మృతితో ఉండండి. ఈ విధంగా స్మృతి ఈ బుద్ధిలో నిలవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. पति अथवा बच्चा मरे तो उसका याद करते रहता है. పతి లేక పిల్లలు ఎవరైనా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతే, చనిపోతే ఎంతగా ఏడుస్తూ ఉంటారు. 12 మాసాల వరకు ఏడుస్తూనే ఉంటారు, రాత్రిపూట ఏడుస్తూనే ఉంటారు. మరి ఆ ఆ దైహిక సంబంధీకుల్ని అంత స్మృతి చేసి అంత ఏడుస్తున్నారంటే మరి ఆత్మిక తండ్రి పరమాత్మని మీరు ఇంకెంత గుర్తు చేస్తున్నారు? వాళ్ళని ప్రే చేసినట్టు వీరిని కూడా మీరు ప్రే చేయగలుగుతున్నారా అనేది చెక్ చేసుకోవాలి. ధారణ: जैसे बाप अपकारी पर भी उपकार करता है, ऐसे फॉलो फादर करना है. कोई कुछ भी बोले तो सुनो अथवा अनसुने कर देना है. मुस्कुरात रहना है. एक बाबा से ही सच्चा बनना है. ఏ విధంగా బాబా అపకారీలకు కూడా ఉపకారం చేస్తారు, ఈ విధంగా ఫాలో ఫాదర్ గా అవ్వాలి. ఏ విషయాల్లో కూడా విని విననట్టు ఉండాలి, ఎంతో చిరునవ్వుతో ఉండాలి, ఒక్క భగవంతుడు చెప్పిన విషయాన్ని అర్థం చేయించగలగాలి. సుఖదాయిగా అయ్యి అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. ఆపస్లో, పరస్పరంలో వార్నింగ్స్ ఇచ్చుకోవడం, పోట్లాడుకోవడం అనేది చేయకూడదు. పరస్పరం జ్ఞాన అమృతాన్ని ఎంతో విలువైనదిగా ప్రతి ఒక్కరిలోనూ నింపగలగాలి. వరదానం: सागर के तले में जाकर अनुभवी रूपी
रत्न प्राप्त करने वाले सच्चा समर्थ आत्मा भव. సమర్థ ఆత్మగా అవ్వాలి అంటే యోగం పైన విశేషమైన అటెన్షన్ ఉండాలి. ప్రతి శక్తి, ప్రతి జ్ఞానపు పాయింట్ని మీరు మురళిలో రివైజ్ చేయించాలి. ఈ విధంగా అంతటి శక్తి నాలో ఉందా చెక్ చేసుకుందాం. स्लोगन. अशुद्ध ही विकार रूपी बातों का आह्वान करती है, इसलिए संकल्पों से भी शुद्ध बनो. అశుద్ధత వికారాల రూపీ విషయాలను కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది. సంకల్పాల్లో కూడా అశుద్ధత పెట్టుకోకండి. శుద్ధమైన ఆత్మగా ఉండండి. ఓకే, మరి ఈ రోజుటి స్వమానమేంటి? నేను ఆత్మ, సదా చిరునవ్వుతో ఉంటాను, మోహం అనే దానిపైన త్యజిస్తాను. I, the soul, always be away from any sort of attachments. At the same time, I come close to the Father. Om Shanti. Relax. నేను ఆత్మ, సత్యమైన వారిని మనస వాచ కర్మన ఎంతో సత్యంగా ఉంటూ సత్యతా కిరణాలు నలువైపులా వ్యాపింపచేస్తాను. నేను సత్యాతి సత్యమైన స్వరూపాన్ని, నేను ఆత్మ ఎంతో సత్యంగా ఉంటూ మనస వాచ కర్మన సేవాదారి స్థితిని ఎంతగానో ఉంచుతాను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను, లోకప్రియ ఆత్మను. నేను ఆత్మ సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ నేను మనస వాచ కర్మన ఉన్నతమైన మార్గంలో నడుస్తూ, సేవాదారి మార్గంలో నడుస్తూ డిటాచ్డ్ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer. I always try to gain the activities of the Supreme Father, and this is such an honor where I receive entire doctors of the Supreme Father. One advantage is I always come close to the Father and be happy and healthy all the time. And be a detached being once a ray of attachment comes. Om Shanti. 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 I, the soul, be a detached being with a strong willpower. I always try to remain
detached and happy all the time, and become close to my father. Om Shanti. Shanti.